పర్వాలేదు, టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా తప్పుకోండి ముందు. లోపల బంధించారు సార్. తలుపు తీయమని చెప్పండి సార్. రండి సార్ మీరు. తమ్ముళ్ళు అంటాడు సార్. వివేకన్ లోపల బంధించారు సార్. రండి సార్, ఆయన కాపాడాలి. రండి సార్, రండి సార్ మీరు. అదేంటో మేము చూస్తాం. మీ అందరికి పని పడలేదా? వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. లోపల ఉన్నారా? అవును సార్, అవును. తాళం ఎక్కడ? అది వాళ్ళ దగ్గర ఉంది సార్. అయ్యో సార్, హ్యాండ్ కఫ్స్ తీసుకురాలేదు. దేనికవి? అది అరెస్ట్ చేయాల్సి వస్తే. లోపల ఆడవాళ్ళు ఉన్నారయ్యా. ఓ ఏమండి ఏమండి, ఆగండి. వదినా, వదినా, పోలీసులు వచ్చారు. మర్యాద తలుపులు తెలవండి. వదినా, వదలండి, తలుపులు తెరవండి. చూడండి, రావే పోవే అని పిలవద్దు, మర్యాదగా మాట్లాడండి. ఓ అయితే మేము ఇక్కడ కూర్చుని బైబిల్ చదవమంటావా? ఏమంటావు? మెర్సీ, కూల్ కూల్. ఇలా చూడండి అమ్మా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ముందు ఆ కెమెరా ఆఫ్ చేయండి. సార్ మీరు ఇప్పుడు వెళ్ళిపోండి. అదేంటమ్మా, లోపల క్రైమ్ జరుగుతోంది. ఐపీసీ 308. అందువల్ల చేతులు కట్టుకుని ఉండలేం కదా. తలుపులు తెరవండమ్మా. అది మాకు ఇష్టం లేదు, మీరందరూ వెళ్ళండి. మేము వెళ్ళడానికి రాలేదే, మర్యాదగా తలుపు తెరవు. మెర్సీ, చూడమ్మా, ఒక కాంప్రమైజ్. ఆ తాళాలు మాత్రం ఇవ్వండి. అది కుదరదు సార్. మేము ఒక నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాం. ఇంకా కూడా మమ్మల్ని ప్రొవోక్ చేస్తే మా దగ్గర సైనడ్ ఉంది. అప్పుడు మీరిద్దరే ఇరుక్కుంటారు. వద్దు వద్దు, మీరు కిటికీ మూసుకోండమ్మా. అందరూ రిలాక్స్ గా ఉండండి, ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? సైనడా? నీకెలా సైనడ్ దొరికింది? ఈ టైంలో ఇలా మాట్లాడటమే కరెక్ట్. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు మెర్సీ? అదేంటంటే సార్, మేము పర్ఫార్మెన్స్ చేయాల్సిన ఏరియా ఇదే కదా, అంటే లేడీస్ కదా. అడనా, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఇక్కడ ఏం చేయమంటావా? నువ్వంతా తోబుట్టువా? హలో సార్. ఏమయ్యా, నువ్వెక్కడ ఉన్నావు? నేను స్పాట్ లో ఉన్నాను సార్. సీఎం గారు పిఏ ఫోన్ చేశారు. కంగారు పడి ఏ పని చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వెంటనే అరెస్ట్ చేస్తే నేరస్తుడికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని న్యూస్ మార్చి రాస్తారు. ఓకే సార్, కానీ వాళ్ళు సైనడ్ తీసుకుంటా ఉంటున్నారు. ఊరికే భయపెట్టడానికి అలా అంటూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లు అందరూ చెప్పేదే. సార్, జరగరాంది ఏదైనా జరిగితే, అది కూడా నేను హార్ట్ పేషెంట్ ని కూడా. అయితే నువ్వెళ్ళి ఏదైనా ఐసీయూలో పడుకో. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయకండి. సరౌండింగ్ లో ఉంటే చాలు. అలాగే సార్. తర్వాత మీరు ఇక్కడే డ్యూటీ చేయండి. ఇక్కడెందుకు సార్? ఊరికే నుంచోండి. ఊరి వాళ్ళకి సమాధానం చెప్పాలి. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మనం గ్యాలరీలో కూర్చుని ఆట చూడాలి, అంతే కదా సార్? తర్వాత మెర్సీ, సైనైడ్ పెట్టుకున్నారు, మర్చిపోకు, ఉద్యోగాలు పోతాయి. ఇలా చూడమ్మా, మెర్సీ టెన్షన్ అవ్వకుండా చూడాలి. సార్ అదంతా ఊరికే చెప్పాను సార్. సరే సరే, నేను 5-6 మాత్రలు వేసుకోవాలి, మరి వెళ్ళొస్తాను. సరే సార్. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళదా మీరు? వీళ్ళను పంపించే ముందు జరగండి. సార్, వివేకన్ లోపల సార్. ఎక్కువ లైక్స్ వస్తుంది. ఎక్కడి నుంచో తెలుసా? జర్మనీ, యూకే, యుఎస్, యుఏఈ. నీ ఛానల్ సింగిల్ నైట్ లో వైరల్ అయి ఫేమస్ అయింది. నన్ను బాగా తిడుతున్నారు కదా, నేనదంతా మైండ్ చేయను. మేలీగో వెళ్ళి చావు మన వాళ్ళని. నువ్వు ఒక కమెంట్ చూసావా? మాలిని 22 క్లైమాక్స్ అయితే అది లైవ్ లో చూపించమని. భయపడకు. మరైతే నేనేం చేయమంటావు చెప్పమ్మా? ఇక నేను అక్కడికి రాను, చాలా. అయితే అన్నయ్యను బయటకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మా అమ్మ బంధువులొచ్చి పెద్ద గొడవ చేశారట. వాళ్ళందరి పరువు పోయిందట. ఒక విధంగా వాళ్ళనేది కూడా కరెక్టే కదా. వాడి నుంచి దూరంగా ఉండటానికి ఎన్నో మార్గాలున్నాయి. ఈ విషయం ఊరంతా చాటింపేయడం ఎందుకని మా అమ్మ అంటోంది. చేసుండకూడదని ఇప్పుడు అనిపిస్తోందా? ఏదేమైనా ఒక్క రాత్రిలో వాణ్ణి ఈ ప్రపంచానికి జోకర్ని చేసేసాం కదా. ఇప్పుడు ఎమోషనల్ అయితే మనం అసలేమీ చేయలేం.